హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేనైతే అమ్మల ఇంట్లో డైలీ ఎర్లీ మార్నింగ్ ఎన్ని కష్టాలు ఉంటాయో చూడండి. ఇంకా ఎక్కడ పని అక్కడ ఉన్నది, అసలు ఏడ్ చేయలేదు. నేనైతే ఈరోజు ఎలాగైనా చెల్లి దగ్గరికి వెళ్ళాలి. నా డెలివరీ అయితే ఇంకా అవ్వలేదు, కానీ 3 రోజులు బట్టి కనపడలేదు కదా, అందుకే కొంచెం రాత్రుల్లో అదే కళ్ళని ఉన్నది. అందుకే ఈరోజు ఎలాగైనా నేను వెళ్ళాలని అనుకుంటున్నాను. మా అమ్మ వస్తే వెళ్తాను. ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను, పాలన్నమాట విరిగిపోతాయటని. కానీ 2 డేస్ ఉంచాను కదా విరిగిపోతాయటని, కానీ పర్వాలేదు, బాగా మరుగుతున్నాయి, విరగకుంటుండే. ఇప్పటికిప్పుడే షాప్కి వెళ్ళి పాలు పెట్టి తాగాలంటే అవ్వదు. ఎందుకంటే నాన్నకి తొందరగా చాయ్ ఇచ్చేస్తేనే మంచిది. చాయ్ ఇవ్వకపోతే పని అనమాట చేయలేడు, చలికి వణికిపోతుంటాడు. అందుకు తొందరగా అనమాట లేసి చాయ్ పెడదాం అనుకుంటే లేవలేకపోయాను. మా హనీబాబు వల్ల నాకు అసలు నిద్ర పట్టలేదు. వాడు పడుకోడు, మనల్ని పడుకున్నాడు, జాగారం చేపిస్తాడు. ఇతను పాలు ఫ్రిడ్జ్లో పెడుతూనే ఉంటున్నాయి. బయట ఏమైనా నార్మల్గా పెట్టామంటే మాత్రం ఇరిగిపోతున్నాయి. ఈ దుంపలు వాడుకుని నాన్న పారీకుంటున్నా. బాగా తొక్క తీసి ముక్కలు కట్ చేసి టమాటా వేసి వండితే చాలా బాగుంటుంది. ఉదయంకి ఇది, మధ్యాహ్నంకి క్యారేజ్ వండాలి కదా, అందుకు ఇంకేం చేయాలనే ఆలోచన ఉంటుంది. మా చెల్లి ఇంకేం కర్రీ తింటుంది అడిగేసి ఫోన్ చేసి అన్నమాట వండని. ఎర్లీ మార్నింగ్ ఎన్ని పనులు ఉంటాయో చూడండి. లేవగానే పని చేయాలంటే నాకు చాలా చిరాకండి, కానీ తప్పదు. కాలుకి ఇసుక తగిలిందంటే అసలు నచ్చదు. ఇది చిన్న ఇల్లు, కానీ నీట్గా ఉంచుకుంటాం. చిన్న ఇల్లే మంచిది పెద్ద ఇల్లు కంట, నాకు తెలిసినంత వరకు. ఫ్రిడ్జ్లో చూడండి ఎన్ని ఉన్నాయి. అన్నీ ఆకుకూరలు అమ్మ ఫ్రిడ్జ్లో పెట్టింది, బయట ఉంటే పాడైపోతాయని. నేను పొనగంటి కూర వేరే, అది ఎక్కడుందో ఏంటో, కింద ఉన్నట్టుగా ఉంది చూడండి. ఇదైతే ఈ కప్పు ఎరగొట్టేసాను నేనని. అంటే కూరండి ఎరగొట్టలేదు, ఆటోమేటిక్గా అంటే మా చెంచెల్లి ఇరిస్తుంది. తనకి తిట్లు పడతాయట, నా మీద వేసేసుకున్నాను, అందుకే ఎదురుగుండిపోయింది. లేకపోతే దీనికి కప్పు ఉన్న వల్ల ఈ వాటర్ అన్నది బాగా ఇదైపోయి కిందకు పడిపోయి వేస్ట్ అయిపోద్ది ఫ్రిడ్జ్. పొనుగంటి కూర రోటి పచ్చడి ఎలా చేయాలో చెప్పండి. నిన్న చూశానని చెప్పాను కదా, ఈరోజు దీన్ని ఎలాగైనా చేసి తినాలి, మా చెల్లికి పంపించాలని చేస్తాం. బయట వాతావరణం అయితే ఎలా ఉంది, ఇంకా ఏం క్లీన్ చేయలేదు, అంతా క్లీన్ చేయాలి. గిన్నెలు అయితే ప్రస్తుతానికి పేర్చేసాను. ఈ గిన్నెలన్నీ పేర్చాలంటే తల్లపనుకో. చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి.